టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగవా? బలిదానాలు ఎన్నాళ్లు కొనసాగుతాయి? ఎంతమంది ప్రాణాలను అర్పించాలి? స్వరాష్ట్రం వచ్చినా ఎందుకు ఇన్ని చావులు? ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల్లో భరోసా లేదా? పుష్కర కాలం తర్వాత కూడా నిరుద్యోగ సమస్యేనా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవా? పాలకులు మారుతున్న పరిస్థితులు ఇంకా మారడం లేదు ఎందుకు? రైతుల చావులకు ఎండ్ కార్డ్ లేదా? తెలంగాణలో ఇంకా ఉమ్మడి రాష్ట్రం పరిస్థితులేనా? రాష్ట్ర పరిస్థితులు చక్కబడేది ఎప్పుడు అన్న ప్రశ్నలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత అందరిలోనూ ఇదే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. శంకర్ గౌడ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ప్రభుత్వంపై ఆగ్రహంతో చనిపోయారా? ఎస్, 2014కి ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోయారు. రాష్ట్రం సాధించుకుంటేనే నిరుద్యోగం పోతుందన్న లక్ష్యంగా ప్రాణాలను బలి ఇచ్చుకున్నారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రం వచ్చిన పరిస్థితులు ఏమీ మారలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే ఇంకా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఆరోపణలు మళ్లీ వస్తున్నాయి. ప్రాణం పోతే గాని ప్రభుత్వం స్పందించదా? రైట్, ఇక ఇదే అంశాన్ని మొత్తం సమరైజ్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆశా, మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సో ప్రాణాలు పోతే గానీ అధికారులు దిగొచ్చి సమస్యల పరిష్కారం చేయరన్న ఉద్దేశంతో కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి ఏపీ నుంచి రాష్ట్రం విడిపోయి తెలంగాణ సాధించుకున్నారు. అప్పుడు కూడా అనేక మంది బలిదానాలు చేశారు. ఆనాడు బలిదానాలు చేసుకున్నటువంటి వ్యక్తుల కుటుంబాలకి ఇప్పటికి ఎంతవరకు ప్రయారిటీ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనేక రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నప్పటికీ కూడా బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు రావడము, మాకు ఏమాత్రం న్యాయం చేయడం లేదని చెప్పడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? 3 నినాదాలు ప్రధానంగా: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 నినాదాలతో ప్రధానంగా తెలంగాణ అనేది ఏర్పడడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆనాడు బలిదానాలకి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పాటైంది? తెలంగాణ ప్రజలు ఎందుకు అంత ఉవ్వెత్తున ఎగిసుకొచ్చారు? ఎందుకు అంత స్థాయిలో ఒక వ్యతిరేకత అనేది కానీ, అంత ఐక్యత అనేది కానీ మనకి ఎందుకు కనిపించింది? తెలంగాణ రాష్ట్రం విడిపోతే కనుక మన హక్కులు ఏదైతే ఉన్నాయో, మనకి రావాల్సినటువంటి విలువలు కావచ్చు, లేదంటే కనుక ఇటువంటి సమస్యలు ఏదైతే ఉంటే అన్ని పరిష్కారం అవుతాయి, మన జీవితం బాగుంటుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాడారు, బలిదానాలు ఇచ్చారు. అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 12 years అయింది రాష్ట్ర విభజన జరిగి. స్టిల్ నౌ ఇంకా అదే పోరాటాలు, అదే బలిదానాలు. ఎక్కడ మార్పు వచ్చింది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వల్ల ఏం సాధించారు అంటే, ఇప్పటికీ సాధించాలంటే మన తెలంగాణ అని చెప్పి గర్వంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎంతవరకు మనకి ఆ స్థాయిలో ఫలితం లభిస్తుందంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. ఎందుకంటే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపులే మన శంకర్ గౌడ్ చేసుకున్నటువంటి ఆత్మహత్యాయత్నం. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం, హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాము. చనిపోయారు, అన్ని కుటుంబాలు వెళ్ళాయి, ఆఖరికి డిపో దగ్గర కూడా తీసుకెళ్ళిన సిచ్యువేషన్స్, అనేక పరిస్థితులు మనము డే 1 పిన్ టు పిన్ మనం అన్ని అప్డేట్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఎందుకు మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనకి ఎప్పుడు మన కష్టాలు తీరేది ఎప్పుడు? ఇప్పటికీ కష్టం తీరాలి, సమస్యల పరిష్కారం కావాలంటే బలిదానాలే ప్రధానంగా మారిపోయాయా? మరి ఇంకెందుకు అంటే తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఇదే వైఖరి కొనసాగుతుంటే ఏ విధంగా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. మాట్లాడతాం. మనతో పాటు నుమాన్ గారు ఏఐసీసీ అధికార ప్రతినిధి, అదే విధంగా కరటే రాజు నాయక్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. మనకి బీజేపీ నుంచి పైలా కృష్ణారెడ్డి కూడా జాయిన్ అయ్యారు. కృష్ణారెడ్డి గారు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. కరటే రాజు నాయక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తెలంగాణ రాష్ట్ర విభజన అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అందరం చూసినవే. రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందే, మా సమస్యలన్నీ పరిష్కారం కావాల్సిందే అని చెప్పి ఆనాడు బలిదానాలు జరిగాయంటే రాష్ట్రం కోసం. మన రాష్ట్రం వస్తే నేను ఒకవేళ బలిదానం ఇచ్చినా
తెలంగాణ మొత్తం కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుపడతారని ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు మనం చూసాం. కానీ స్టిల్ ఇంకా అదే పరిష్కారమా? అంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే చావే మార్గమా? ఆ బలిదానం జరిగితేనే తప్ప ముందుకు రానటువంటి పరిస్థితులే. నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ స్వాభిమానం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానాలు ఇచ్చి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే ఆనాడు భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళు భారతదేశం పటంలో చిత్రపటాలు కానీ మారిపోయినాయి, రాష్ట్రాలు కానీ మారిపోయినాయి, కానీ దాని యొక్క ఉనికి కూడా నామమాత్రంగానే ఉంది. కానీ ఆ 10 ఏళ్ల తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక బ్రాండ్, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక తెలసరి ఆదాయం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఎవరు ఏమీ ఆత్మహత్యలు చేసుకోలేదు అంటారు మీరు, అంతేనా? నో ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఆయేషా గారు మీరు డైరెక్ట్ గా ఆ రోజు 55 రోజుల పాటు ఆర్టీసీ వాళ్ళు ఏదైతే సమ్మె చేస్తే ఆ కొంతమంది నాయకుల యొక్క చీడపుక్కుల వల్ల ఆ రోజు మేము ఇబ్బంది పడ్డామని మేము మాట్లాడలేదండి. ఆ రోజు ఆ సంఘాల నాయకులు చెప్పారు. కేసీఆర్ గారు స్వయంగా పిలిపించి వాళ్ళందరితో భోజనాలు చేసి వాళ్ళ సమస్యలు పిలిపించి మొత్తం క్లియర్ చేసి వాళ్ళు 42-43% అడుగుతా ఉంటే టీఆర్సీని మేము 44% పెంచి కడుపున పెట్టుకున్నటువంటి చరిత్ర. 55 రోజుల పాటు సమ్మె ఏర్పాటు చేసి సమ్మె చేస్తే ఆ 55 రోజులకు కూడా జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర. ఆ రోజు కూడా నేను ఏదో చావలేదు అంటుందంటే చావులే పరిష్కారం అంటే, కానీ ఆ రోజు అదే చావుని రాజకీయంగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు సరూర్ స్టేడియంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల భారీ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు మీ దృష్టికి తీసుకొస్తే ఆశ గారు, నేనేమంటున్నానంటే అలాంటి నేను ఛాయ్ తాగి కూర్చునే లోపు, నేను ఛాయ్ తాగే లోపు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తా, ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడమే కాదు వాళ్ళ ఆత్మగౌరవం పంపిస్తా, ప్రభుత్వ ఉద్యోగం నుంచి నేను ఖచ్చితంగా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క సమస్యలు పూర్తిగా నేను క్లియర్ చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం ఆర్టీసీ కార్మికులకు పిలిచి మాట్లాడలేని పరిస్థితి ఇదే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు కూర్చోడు, వాళ్ళ సమ్మె పైన ఎందుకు వాళ్ళ పైన ఎందుకు మాట్లాడారు, ఎందుకు వాళ్ళ సమ్మెలో వేరే వాళ్ళతో పిలిపించి వేరే వాళ్ళతో వాళ్ళ కింద వ్యవహరించి వాళ్ళ చావు కారణం ఏండు? ఇది ఆత్మహత్య కాదండి, ఇది ప్యూర్ గా హత్య. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన హత్య, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య. 40 రోజుల పాటు సమ్మె నోటీస్ తర్వాత 70 రోజుల్లో కనీసం అధికారులు వచ్చి మాట్లాడలేదు. ఒక్క నిమిషం. కాకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా జరిగాయి. ఈ రోజు ఆర్టీసీ కార్మికులేమో, ఆ రోజు రైతులు. రైట్, ఒక్క నిమిషం అండి. అధికార పార్టీ వెర్షన్ తెలుసుకునే ముందు బీజేపీ వెర్షన్ తెలుసుకుని అధికార పార్టీని క్వశ్చన్ చేద్దాం. ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు మీరే అంటారు, ఇప్పటికి ఇంకా బలిదానాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేనికోసం అనుకోవచ్చు? అంటే ఆత్మహత్య శరణమే అనుకుంటున్నారా? సమస్య పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం అనుకుంటున్నారా? మేడం, మీకు ముందుగా న్యూస్ వీక్షకులకు, ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ముఖ్యంగా తెలంగాణలో ఆత్మ బలిదానాలతో తెలంగాణలో తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఇంకా ఉధృతంగా జరగడం జరిగింది. ఈయన ఏదో గొప్పగా చెప్తున్నాడు, ఇందాక బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పేసి. ఆర్టీసీ కార్మికులు 54 రోజులు ఉద్యమం చేస్తే 34 మంది ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 54 రోజులు పేమెంట్ ఈ రోజు వరకు వాళ్ళకు జీతభత్యాలు ఇయ్యలేదు, వాళ్ళతోటి చర్చలు జరపలేదు, వారికి ఉన్న యూనియన్లను నిర్వీర్యం చేసిండ్రు. ఒక తెలంగాణ వస్తే ఒక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది, ఇంకా మనకు ఆత్మగౌరవం పెరుగుతుంది, మనం మాట్లాడవచ్చు అనుకుంటే నిర్బంధ పాలన, ఎవరు మాట్లాడదామన్నా ఫోన్ ట్యాపింగ్లు, ఏదన్నా సమస్యలు లేవు. కానీ ఏ ప్రభుత్వం వచ్చిన ఈ విధంగానే ఉంది కదా కృష్ణారెడ్డి గారు, అది మేము క్వశ్చన్ చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు ఏమనుకుని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నారు, ఏ సమస్యలు లేకుండా బంగారు తెలంగాణగా ఉంటుంది అనుకున్నటువంటి రాష్ట్రానికి కేవలం పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది ఏదైనా ఉందంటే ఆత్మహత్య. లేదు మేడం, ఇది తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి ధనార్జనకే, అధికార దర్పానికే ఉపయోగపడింది కానీ తెలంగాణ సమాజాన్ని ఈ రోజు వరకు ఆయన పట్టించుకున్నది లేదు, పరామర్శించింది లేదు. ఈ రోజు మనం ఎంత కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే 9.5 సంవత్సరాలు
సెక్రటరియట్ పోకుండా పాలన చేసింది మేడం. ఎక్కడన్నా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సచివాలయాలకు పోకుండా, ప్రభుత్వ కార్యాలయాలకు పోకుండా పాలన చేసిన నాయకుడు ఎక్కడ ఉన్నాడా? ఇక్కడ చేసి ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇచ్చి 15 రోజులు ఫామ్ హౌస్ లో, 15 రోజుల్లో క్యాంప్ ఆఫీస్ లో తినడు తొంగోవడం తప్ప ఏం చేశారు? ఎంతసేపు ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోవడము, లోపలేయడం, బెదిరించడము. ఏదైనా ఫోన్ మాట్లాడదామంటే కూడా డైరెక్ట్ గా మాట్లాడిన దగ్గర కూడా పరిచయం. కాకపోతే ఇది ఎప్పుడు ఆగుతుందనేదే ప్రశ్న. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆ విధంలో కష్టాలు మనం చూస్తున్నాం. ఒక తెలంగాణ విషయం పక్కన పెడితే బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. బట్ ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కదా క్వశ్చన్. ఒక్క నిమిషం అధికార పార్టీ నుంచి కూడా ఆన్సర్ తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను కృష్ణారెడ్డి గారు. ఒక నిమిషం, దానికంటే ముందు క్వశ్చన్ అవర్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్. నుమాన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నుమాన్ గారు, అనేక సందర్భాల్లో మనం డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ, క్వశ్చన్ చేస్తూ, ప్రశ్నిస్తూ యాజ్ ఎ ప్రతిపక్షంగా మీకున్నటువంటి హక్కుల్ని 100% ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. కానీ అధికారం ఉన్నటువంటి పార్టీ మీదే కదా, ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీదే కదా. అదేం కొత్తగా అడగడం లేదు కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టినది, మీరు అధికారంలోకి రాకముందు మీరు చెప్పినటువంటి హామీలే కదా. 40 రోజులు వాళ్ళు టైం ఇచ్చిన, 2.5 years సమయం ఇచ్చిన, ఇంకా నెరవేర్చకుండా ఇంకా కాలయాపన చేస్తూ బలిదానాలు అంటే ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటారు? Very good afternoon to you, madam, as well as BRS, as well BRS and BJP spokesperson ki kuda and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆర్టీసీ స్ట్రైక్ కాల్ చేసిన తర్వాత నేటికి 4వ రోజు, బట్ యాక్చువల్లీ 3 days లోనే ఇష్యూ హ్యాస్ గాట్ రిజాల్వ్డ్. ఏదైతే మీటింగ్ వేసేసి సబ్ కమిటీ వేసేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో, అట్ ద సేమ్ టైం లేబర్ మినిస్టర్ ఉన్నటువంటి వివేక్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వారి నేతృత్వంలో దాదాపు 15 గంటలు 12 to 15 hours కంటిన్యూస్ డిస్కషన్స్ ఎవరైనా చేశారు, ఇంత కన్సల్టేషన్స్ ఎవరైనా చేశారు అని అంటే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వారి కోసం వారి యొక్క గోడుని వినడానికి, వారి యొక్క బాధని వినడానికి, వారికి ఏ రకమైన పరిష్కారం మనం అందియగలుగుతామని చెప్పేసి అంత డీటెయిల్డ్ డిస్కషన్స్ ఎవరైనా చేశారు అని అంటే ఎప్పుడు చేశారండి? ఒక నిమిషం నుమాన్ గారు, ఎప్పుడు చేశారు చర్చలు? వస్తున్నాను. ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 51 రోజులు వారు అధికారంలో ఉన్నప్పుడు 51 రోజులు వారు అరే సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పారండి. మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వకపోతే సెల్ఫ్ డిస్మిస్ ఎవరి కోసమా? ఆర్టీసీగా ఎవరి కోసం? ప్రైవేటైజ్ చేసుకోండి, ఏమైనా చావండి, నాకెందుకు చెప్తున్నారు మీరు? మెర్జ్ చేసేస్తారా? లాసుల్లో ఉన్న సంస్థలను తీసుకొచ్చి మెర్జులు చేస్తారా అని చెప్పేసి ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హేళన చేస్తూ మాట్లాడారండి. నేను అంటున్నానండి, ఈ రోజు మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో, లేదంటే ప్రజలకు అన్యాయం చేసిందో, వారే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. ఎస్, మేము ప్రజలు దూరంగా ఉన్నాం, మా తప్పు మాకు కనిపించింది, మేము ప్రజలకు వెళ్ళబోతున్నాం. అది పక్కన పెడదాం. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది ఎందుకు? మిమ్మల్ని ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన పాయింట్ తీసుకున్న ఈ 10 years పాటు, ఈ 9 years పాటు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఆ సమస్య నుంచి బయటకు వస్తామనే కదా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇక మీరు చెప్తున్నారు 15 గంటల పాటు ఇంత లెంతీగా చర్చలు ఎవరు జరిపారని చెప్పి. ఎప్పుడు జరిపారండి? ఆఫ్టర్ శంకరుడు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు చర్చలు చేశారా? మేడం ఈ రకంగా మీరు చెప్పడం గవర్నమెంట్ ఒక రెస్పాన్స్ కాదు అంటే చెప్పండి. ఎప్పుడు చర్చలు స్టార్ట్ అయ్యాయి? మేడం ఆశా గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి. యు రేజ్డ్ మీ ఏ క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్. ప్లీజ్ హెల్ప్ మినిట్.
ఐఎమ్ ఆన్సరింగ్. నేనేమంటానంటే మీరు ఈ రకంగా ఎప్పుడు చేశారు అని అంటే చేతుల కాలక ఆకలి పెట్టుకున్నారు అని చెప్పేసి రియాక్టివ్ అప్రోచ్ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది సబబు కాదు. నేను ఎందుకు చెబుతున్నాను అంటే కేవలం సెకండ్ డేనండి వారు స్ట్రైక్ కాల్ చేసినటువంటి 24 గంటల్లోనే క్యాబినెట్ లో డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైనా చేసినారా? ఇందాకే మిత్రులు చెప్తున్నారు పెద్దలు, బీజేపీ వారు ఏమని చెప్పేసి సెక్రటరీకి ఒకసారైనా వచ్చినాడా మహానుభావుడు అని చెప్పేసి. అరే రెండో రోజండి క్యాబినెట్ సమావేశం జరిపి దాంట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు. మూడో రోజు మొత్తం యూనియన్ లీడర్స్ ని పిలిపియడము వారు స్వతహాగా వారు చెప్పారండి. చాలా సంతోషదాయకంగా చర్చలు జరిగాయి, సఫలమయ్యాయి. వీఆర్ కాలింగ్ ఆఫ్ ది స్ట్రైక్ అని చెప్పేసి చెప్పలేదా అండి? అంటే నేనేమంటానండి, ప్రతిదీ నెగిటివ్ సైడ్ లో చూడడం కాదు. థర్డ్ డే ఎందుకు కొనసాగింది? శంకర్ గౌడ్ ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది? ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది అందరికీ బాధాకరం. మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగ్గోలు పడిచే విధంగా ఆయన కైరోసిన్ వేసుకుని కాల్చుకోవడం, ఆ రకంగా అగ్నికి ఆహుతి అవ్వడం అందరికీ బాధాకరించేది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరికి పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను. కానీ మనం వారికి ఏం చేయగలుగుతాము? ఆయన కాజ్ ఏంటిది? ఆయన చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 10 సంవత్సరాలు వీరు పెట్టినటువంటి వేదనే కదా. 10 సంవత్సరాలు వారి యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకనే కదా. కానీ ఆయన యొక్క ఇంటెంట్ ని అర్థం 10 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి సొల్యూషన్ రాలేదు. ప్లీజ్ ఓకే, I'll go with you. 12 సంవత్సరాలు మీరు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. నేనేమంటాను, అల్టిమేట్లీ 32 డిమాండ్స్ ని అన్నిటినీ కూడా అంగీకరించి ప్రతి ఒక్క డిమాండ్ ని మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత వారు పాజిటివ్ మైండ్ తో బయటికి వెళ్ళడం ఇంత శుభ పరిణామం. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అవర్ గవర్నమెంట్ ఫస్ట్. ఇంత మంచి పని చేస్తున్నారని చెప్పేసి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడము, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడము, ఒకరి ఇంట్లో ఉద్యోగం ఇవ్వడము, అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఒక పాయింట్ చెప్పండి. ఈ చర్చలే ఎస్ ఆ రోజు నాడు స్ట్రైక్ అని చెప్పినప్పుడు మొదటి రోజు చర్చలు జరుగుతున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఆ ప్రాణం పోయేది కాదు కదా. ఆ కుటుంబానికి ఇప్పుడు మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వని అవసరం లేదు, ఒకరికి ఉద్యోగం ఇవ్వని అవసరం లేదు, మిగిలిన కుటుంబాలు కూడా రోడ్డును పడని అవసరం లేదు, అంతవరకు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. నుమాన్ గారు ఒక్క నిమిషం, కృష్ణారెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. మేడం, ఇందాక నుమన్ గారు మంచిగా ఏదో గొప్పగా పని చేసినట్టు చెప్తున్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని 2.5 సంవత్సరాలలో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడంతో ఒకటే ఈ సమస్య వచ్చింది. మీరు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి అన్నారు, గవర్నర్ వేతనాలు ఇస్తామన్నారు. ఇవి అన్నిటి మీద ఈ రోజు వరకు మీరు 2.5 సంవత్సరాలు మీరు దాని గురించి పట్టించుకోకపోవడము, మీరు ఇచ్చిన హామీల పైన మీరు స్పందించకపోవడం అంటే వాళ్ళు సమ్మె దాకా రావడం జరిగింది. వీళ్ళు దీనికి భయం ఎక్కడ వచ్చిందంటే అప్పుడు 54 రోజులు జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు జరుగుతుందో అనేది ఒక సమస్యగా పెద్దగా సృష్టించడం జరిగింది. ఆ ఆత్మహత్యతోటే మీరు ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఒత్తిడి వచ్చింది కాబట్టి మీరు 12-15 గంటలు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇంకా నెల రోజులైనా మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. మీలాగా ఒక సంవత్సరం మొత్తం రైతు బిల్లులు వాపస్ తీసుకోమని చెప్పేసి రైతు బిల్లులు ఏదైతే మీరు పెట్టారో సంవత్సరం నాడు ఒక్క సంవత్సరం మొత్తం మీరు చేశారండి. పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఎంతమంది చచ్చిపోయారండి? మీరా మాట్లాడేది? మాట్లాడుతున్నారు. మేము కేవలం 3 రోజుల్లో సొల్యూషన్ తీసుకుని వస్తే మీరు మొత్తం ఒక సంవత్సరం మొత్తం ఇబ్బంది పెట్టారండి. మొత్తం భారత ప్రజలందరూ చూసే విధంగా మీరు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఉంటుందా అండి? వాళ్ళు పనిష్ చేశారు కాబట్టి మీరు పనిష్ చేస్తారా? సమానమా? నుమాన్ గారు ప్లీజ్ నుమాన్ గారు ఒక్క పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం మీద ఆ రోజు నాడు వ్యతిరేకత వచ్చింది, బిల్లు వెనక్కి తీసుకున్నారు. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారా? మీరు రావాలి అనుకుంటున్నారా? పెద్దలు కృష్ణారెడ్డి గారు శివరాజకీయాలు చేద్దామని చెప్పేసి మీరు శివరాజకీయాలు చేద్దామని ఐటమ్ నెంబర్ 6 ని హిందీ పేపర్ లీకులు చేసి దొరకబట్టినటువంటి వ్యక్తిని, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని, చెప్పులు ఎత్తినటువంటి వ్యక్తిని అక్కడ తీసుకొచ్చేసి శివరాజకీయాలు చేద్దాం అనుకున్నారు కదా. మీ పప్పులు ఉడకలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అదే కదా మీరు చెప్పేది.
మీ నాయకుడు చేస్తుంటాడబ్బా, మాకు నుమాన్ గారు దానికి దీనికి సంబంధం ఏంటో ఒకసారి క్లారిటీ ఇస్తారు, ప్రజలకు అర్థం కావాలి కదా. అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని గాని రాష్ట్ర ప్రతిపక్షాన్ని గాని గతంలో చేసిన తప్పుల్ని ఈ రోజు తిరగతోడుతూ ఉంటారు అంతేనా? ఈ రోజు ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్, ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండి. ఎంతమంది అండి? దాదాపు 50% మంది 50% మంది. ఆ రోజు నాడు రైతు బిల్లు వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేశాము. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి రైతుల దగ్గర నుంచి సమాధానం తీసుకున్నాం. ఈ రోజు క్వశ్చన్ అది కాదు. ప్లీజ్ మళ్ళీ ఈ రోజు టాపిక్ ని తీసుకెళ్ళి దాంతో ముడిపెట్టద్దు. ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆత్మ బలిదానాలకు సంబంధించి ప్లీజ్ నుమాన్ గారు టాపిక్ ఎక్కడ డివర్ట్ చేయొద్దు ప్లీజ్. ఫైనాన్షియల్ మేడం ప్లీజ్ అండర్స్టాండ్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకసారి కాదు పలుమార్లు చెప్పడం జరిగింది, ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో చెప్పడం. అది మీకు బడ్జెట్ ఇప్పుడు పెడుతున్నప్పుడు చెప్పడం ఏంటి సార్? మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలీదా? మీరు మేనిఫెస్టో పెడుతున్నప్పుడు తెలీదా? మీరు హామీలు ఇస్తున్నప్పుడు తెలీదా? నో 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 దాచిపెట్టారు. వీరు ఎవరు దాచిపెట్టారు? మీరు కాదు అప్పుల రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పి ప్రచారాల్లో మాట్లాడింది ఎవరు దాచిపెట్టారు? ఒక నిమిషం రాజు గారు రెస్పాండ్ అవుతున్నారు. నుమాన్ గారు ఒక నిమిషం, రాజు గారు చెప్పండి. ఆశా గారు కాంగ్రెస్ నాయకులకు కొంచెం కించితన్న ఒక అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 22 వాళ్ళ పేరాలో 4వ పేరాకు తెలుస్తుంది ఆర్టీసీ కార్మికుల గురించి వాళ్ళు మాట్లాడి. అవును, 7 లక్షల కోట్లు దోచుకొని పోయినారు కదా. ఫినిష్ మిస్టర్ నోమాన్, లెట్ మీ ఫినిష్. నుమాన్ గారు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. అంటే నేనేమంటున్నాను మేడం అంటే వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు మాట్లాడిన మాటలు నా సొంత మాటలు కావండి. కేసీఆర్ గారు టిఆర్ఎస్ తో ఆర్టీసీతో చెలగాటం ఆడిండు. కేసీఆర్ గారు వందలాది మంది బలిదానాలు ఇచ్చి 55 రోజుల పాటు వీళ్ళని మనుషులుగా కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు అండి, వీళ్ళ మాటలు కాదు, చూడలేదు. కాబట్టి నేను రాగానే డిసెంబర్ 9 నాడు మేము ప్రభుత్వం 7 నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, డిసెంబర్ 9, 2023 నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కనీసం 2 నెలల పాటు మీకు 40 రోజుల పాటు ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ లో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడానికి లేదు. అంటే బలిదానాలే మీకు అంటే ప్రతి సమస్య పరిష్కారానికి ఒక చావు మీరు కోరుతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2 క్వశ్చన్ ఏమంటున్నారంటే అండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అంటే ఆర్టీసీ డిమాండ్ 32 డిమాండ్ ఒక డిమాండ్ అండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రికల్ బస్సులకు వాళ్ళకు సంబంధించి ఎక్కడి నుంచి బిహార్, ఉత్తరప్రదేశ్ పక్క రాష్ట్రాల నుంచో వాళ్ళని ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను తీసుకొచ్చి వాళ్ళగా పోటీగా పెట్టి పని ఒత్తిడి చేసిర్రు. కాబట్టి ఈ ఆర్టీసీ బస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చడానికి ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఎందుకు ఒప్పుకున్నది మేడం అంటే 1500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని అంటే ఒప్పుకున్నది. ఇది నా మాట కాదండి. ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లో ఒక డిమాండ్. ఈ కార్మికులు వారికి తీసుకొచ్చిన తర్వాత ఆ బస్సులను కూడా వీళ్ళతో పాటు అర్ధరాత్రి పంపించినటువంటి దాంట్లో ఈ శ్రామలో భారతీయ జనతా పార్టీకి కూడా భాగస్వామ్యం ఉంది. 3 సీనియర్ కమిటీలతో మంత్రి అంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాము అంటే మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే సీనియర్ IAS లతో కమిటీ వేశాం. ఆ కమిటీ కూడా కన్సల్టేషన్ చేస్తా ఉంది, డిస్కషన్ చేస్తా ఉందని ఈ రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది. చెప్తూనే కార్మికులు 32 అంటే 32 అంశాలతో మాట్లాడుతున్న మధ్యాహ్నం ఇష్టం వచ్చి చేసుకోండి, చేతనైనా చూసుకోండి అని చెప్పేసి చెప్పడం వల్లనే ఈ హత్య జరిగింది. ఈ హత్య రేవంత్ రెడ్డి గారు చేసిన హత్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 ఏళ్ళు అయింది. రాజు గారు కరాటే రాజు గారు ఒక నిమిషం ఆగండి మిత్రమా. రాజు గారు సమయం లేదు, అధికార పార్టీ కదా సమాధానం చెప్పనివ్వండి. రాజు గారు ఒక నిమిషం. ఎస్ నుమాన్ గారు. రాజు గారు ఒకటే సూటి ప్రశ్న. రాజు గారు మిత్రమా ఒకటే సూటి ప్రశ్న. ఆగండి మిత్రమా, ఆగండి, తొందరపడకండి. అరే సరే తొందరపడకండి. రాజు గారు తొందరపడకండి మిత్రమా. ఒక సూటి ప్రశ్న ఉంది, ఒక సూటి ప్రశ్న ఇస్తారా, జవాబిస్తారా? ఒకటే ప్రశ్న. అరే సరే ఆగండి. రాజు గారు ఒక్క నిమిషం. మిత్రమా ఒకటే ప్రశ్న, నేను సూటి ప్రశ్న. 2019లో మీరు ఆర్టీసీ స్ట్రైక్ కి కాల్ చేసినప్పుడు 52 రోజులు సమ్మె జరిగినప్పుడు ఎంతమంది ఆత్మ బలిదానాలు చేశారు? ఒకసారి సమాధానం చెప్తారా? నెంబర్ చెప్తారా? నేను చెప్పనా? నెంబర్ చెప్తారా? నేను చెప్పనా?
33 మంది ఆత్మ బలిదానాలు చేసినా సరే మీకు సోయి లేకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇక మీరు వచ్చేసేసి మీరు మాకు నేర్పిస్తున్నారు, మీరు మాకు చెప్తున్నారు కాళ్ళు ఎట్లుంటారో. ఇక చాలు. ఫస్ట్ కల్వకుంట్ల కవిత గారు ఈరోజు పార్టీ పెట్టిండ్రు, దాని గురించి మీరు ఆలోచన చేయండి. మీకు ఇది పనికిరాదు. మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో రోడ్డు మీదకి వస్తుంది, దాని గురించి మీరు శ్రద్ధ పెట్టుకోండి. శవాలను అద్దెంటుకొని శవానికి చేసి అధికారంలో వచ్చినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకు చనిపోయాడు? 33 మంది చనిపోయిందండి 2019లో. కాదంటారు మేడం ఆశా గారు, వారిని అడగండి. 2019లో వారు మీకు అధికారం ఇచ్చిన పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? ఆనాడు ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి, రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి, అంతమంది ఆత్మహత్య చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చోబెట్టారు. ఏమైనా ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా, మేనిఫెస్టోలు ప్రకటించినా ఆ హామీలు అమలయ్యే వరకు కొట్లాడండి, ప్రశ్నించండి, సాధించండి తప్ప బలిదానాలు అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఆత్మహత్య అనేది ప్రతి దానికి సమస్యకి పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పే. ఎందుకంటే కొట్లాడి సాధించాలి, ప్రశ్నించి సాధించాలి తప్ప మళ్ళీ ఐన్యూస్ అదే చెప్తోంది, ఎవరు ఆత్మహత్యల వరకు వెళ్ళకండి. మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే ఎవ్వరూ రారు. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు తిరిగిరాదు. ఆ కుటుంబంలో ఒక పర్సన్ కి ఉద్యోగం ఇచ్చినా సరే అది రీప్లేస్ చేయలేరు, అది ఎవరు చేయలేని పని. సో అటువంటి పొజిషన్ రాకుండా ఉండండి. అట్ ద సేమ్ టైం ఆలోచన రాకుండా ముందు చూసుకొని మీ కుటుంబాన్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ప్రభుత్వాలు కూడా ఈ సిచ్యువేషన్ వస్తే తప్ప మేము చర్యలు తీసుకోము, ఈ అంటే ఆత్మహత్య చేసుకుంటేనే తప్ప మేము చర్యలు చేపట్టము, చర్చలు చేయమనే విధంగా కాకుండా మేము ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారని చెప్పి ఒకసారి బేరే చేసుకుని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళకి క్వశ్చన్ ఎవరు కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.